రెండవ తేదీ మే నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే ప్రభువునకు ఎల్రోయి అనే పేరు ఉంది. ఎల్రోయి అంటే నన్ను చూచుచున్న దేవుడు అని. హాగరు ఎడారిలో ఎంతో కష్టంలో ఉన్నప్పుడు ప్రభువు ఆమె కష్టాన్ని చూస్తాడు. అప్పుడు ఆమె అంటుంది, ఎల్రోయి, నా బాధల్లో కూడా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అని. మన ప్రతి పరిస్థితి ప్రభువునకు తెలుసు. మనము ఒంటరిగా లేము. ఎటువంటి బాధపడుతూ ఉన్నా, మనుషులు మనల్ని చూసినా చూడకపోయినా ప్రభువు ప్రతిదీ గమనిస్తాడు, మనల్ని చూస్తూనే ఉంటాడు. ప్రభు అంటూ ఉన్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అని. మన క్రియలు అంటే మనం ఎంత మంచిగా జీవిస్తూ ఉన్నామో, ఇతరులకు ఎంత మంచి చేస్తూ ఉన్నామో, ఎంత మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నామో. మన కష్టమును అంటే మనం ఎంత కష్టపడుతూ ఉన్నామో, ఎంత ప్రయాసపడుతూ ఉన్నామో, ఎన్ని త్యాగాలు చేస్తూ ఉన్నామో. మన సహనమును అంటే కష్టాలలో ఉన్నప్పుడు మనము ఎంత సహనంగా ఉంటూ ఉన్నామో, ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామో. ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా ప్రభు కోసము వాటిని తట్టుకుంటూ ఎలా విశ్వాసంలో బలంగా ఉంటూ ఉన్నామో అన్నీ ప్రభువునకు తెలుసు. ప్రభువునకు మరుగైనది ఏదీ లేదు. మన పోరాటాలను, శ్రమలను, కన్నీటిని ప్రభు చూస్తూ ఉన్నాడు. మనుషులు మన కష్టాన్ని గుర్తించడం లేదు, సహాయం చేయడం లేదు అని ఎప్పుడు బాధపడకూడదు. మనకు సహాయం ప్రభు నుండే వస్తుంది అని గ్రహించాలి. మనుషులు మనల్ని ప్రశంసించటం లేదు అని బాధపడకూడదు, కానీ ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు అని గ్రహించి నీతి న్యాయములను అనుసరిస్తూ విశ్వాసంలో బలహీన పడకుండా ప్రభువులో బలంగా స్థిరంగా జీవించగలగాలి. మీరు అనుకుంటూ ఉన్నారేమో, అందరికీ మంచి చేసినా నేను బాధపడుతూ ఉన్నాను, ఎంతగానో కష్టపడుతూ ఉన్నా నాకు తగిన ప్రతిఫలం ఉండటం లేదు, అపవాది ఎన్నో రకాలుగా నన్ను దాడి చేస్తూ ఉన్నాడు, ప్రభు నాకు సహాయం చేస్తాడు అని సహనం కలిగి ఎదురు చూస్తూ ఉన్నాను. ఇవన్నీ ప్రభువునకు తెలుసా, నన్ను చూస్తూ ఉన్నాడా అని? ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, మిమ్మల్ని గమనిస్తూ చూస్తూ ఉన్నాడు. ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో, విశ్వాసంతో కనిపెట్టండి. తగిన సమయంలో ప్రభు నుండి గొప్ప ప్రతిఫలాన్ని పొందుకోబోతున్నారు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగునుగాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మేము ఎంత కష్టపడుతూ ఉన్నామో, ఎన్ని శ్రమలను అనుభవిస్తూ ఉన్నామో, ఎంత మంచిగా జీవిస్తూ ఉన్నప్పటికీ తృణీకరింపబడిన స్థితిలో ఉన్నామో, సమస్తమును చూస్తున్న దేవుడవు ప్రభువా. ఇంకా నా పరిస్థితి ఇంతేనా అని బాధపడుతూ ఎవరైతే కృంగిపోతూ ఉన్నారో అటువంటి వారిని దర్శించండి తండ్రి. మనుషుల మెప్పు కోసము కాకుండా మీరు మెచ్చే జీవితాలను మేము జీవించాలి ప్రభువా. అటువంటి కృపను అనుగ్రహించండి తండ్రి. నీతి న్యాయమును అనుసరించి జీవిస్తూ ఎన్ని శ్రమలు, ఇబ్బందులు కలిగిన సహనము కలిగి గొప్ప విశ్వాసంతో మీకు నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.